హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను నాట్ ఏ పర్ఫెక్ట్ వ్లాగ్ అండి, జస్ట్ నా మైండ్లో ఏదుందో అది నేను మీతో ఎక్స్ప్రెస్ చేసుకుందాం అనుకున్నాను. దట్స్ ఇట్. అండ్ కొంతమంది నాకు మెసేజ్ చేశారనమాట, మీ సిఏ జర్నీ తర్వాత ఏమైంది చెప్పండి, ఎందుకని గివప్ చేశారు, ఎందుకని చేయలేకపోయారు అని చెప్పేసి. అండ్ ఇట్స్ కంప్లీట్లీ మై ఫాల్ట్ అండి. అట్ ఫస్ట్ నేను చేయగలుగుతానా లేదా, నాకు అంత పొటెన్షియల్ ఉందా లేదా అని తెలుసుకోకుండా నేను స్టార్ట్ చేశాను. అండ్ తర్వాత హాస్టల్ లైఫ్, అంతమంది డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ థాట్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్, అంతమంది జనాల్ని ఫేస్ చేయడం నాకు రాలేదని చెప్పుకోవాలి. నేను అంత మెంటలీ అండ్ ఫిజికల్లీ కూడా నేను స్ట్రాంగ్ కాదండి అప్పట్లో. అండ్ ఆ కోర్స్కి వెళ్ళొద్దా అని చెప్తాను అంటే కోర్స్కి వెళ్ళొద్దని అస్సలు చెప్పనండి. ఇన్ కేస్ యూ హ్యావ్ పొటెన్షియల్, హార్డ్ వర్కింగ్ నేచర్తో మాత్రం వెళ్ళొద్దండి. ఫస్ట్ థింగ్, జస్ట్ నేను హార్డ్ వర్కర్ని మాత్రమే, కష్టపడి చదివే తత్వం ఉంది, పాస్ అవుతాను అనుకున్నాను. బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ ఏ జనరల్ డిగ్రీ లాగా, జనరల్ కోర్స్ లాగా అయితే అసలు కాదండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ కోర్సెస్. ప్రతి సబ్జెక్ట్లో కూడా నువ్వు పాస్ అవ్వాలి. అండ్ ఇన్ ద సేమ్ వే టోటల్గా కూడా అగ్రిగేట్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి సబ్జెక్ట్లో 100కి 40 మార్క్స్ రావాలి. అండ్ ఇన్ ద సేమ్ వే 4 సబ్జెక్ట్స్ అనుకోండి, ఆ 4 సబ్జెక్ట్స్కి కూడా టోటల్ కలిపి 200 కంటే ఎక్కువ ఉండాలి. ఇన్ కేస్ మీరు ఏ సబ్జెక్ట్లో అయినా 40 కంటే తక్కువ వచ్చాయి అని అంటే మళ్ళీ మొత్తం సబ్జెక్ట్స్ మళ్ళీ రాయాలి పాస్ అయినా కానీ, ఎందుకంటే అగ్రిగేట్ కూడా రావాలి కదా. అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా అన్ని సబ్జెక్ట్స్ మళ్ళీ రాయాలి. దట్స్ వై ఇట్ బికేమ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. అండ్ నన్ను చూసి నేర్చుకోమని అయితే నేను అస్సలు చెప్పనండి. ఐఎమ్ నాట్ ఏ పర్ఫెక్ట్ పర్సన్. నేనైతే అస్సలు పర్ఫెక్ట్ కాదు. జస్ట్ నేను ఒక ఫెయిల్యూర్ పర్సన్గా మాత్రమే నేను మీ ముందుకు వచ్చాను. అండ్ ఐఎమ్ ఓకే టు యాక్సెప్ట్ దట్ ఐఎమ్ ఏ ఫెయిల్యూర్. సిగ్గుపడాల్సిన అవసరం అయితే పెద్దగా లేదు. ఇట్స్ జస్ట్ వన్ ఆఫ్ మై పాస్ట్. మీ పొటెన్షియల్ తెలుసుకోండి. ఇన్ కేస్ మీరు హార్డ్ వర్కర్ కాకపోయినా కానీ తెలివైన వాళ్ళు, బాగా చదవగలుగుతారు, ఇంటెలిజెంట్ పర్సన్ అని అయితే జస్ట్ గో ఫర్ దట్ కోర్స్. అంతకుముందు ఒక వీడియోలో కొంచెం చెప్పారు, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయలేదు. వాట్ హ్యాపెండ్ ఏంటి అని తర్వాత చెప్పడానికి ఏం లేదండి. నేను హాస్టల్ లైఫ్కి అంతమంది జనాలకి వాళ్ళు మనమే చూపించే ఆ వైబ్స్కి అండ్ అందరూ ఒకటేలాగా ఉన్నారు. ఎవరి అప్బ్రింగింగ్ వాళ్ళది. నేను ఇంట్లోనే ఉండి ఫస్ట్ థింగ్ అండి, పిల్లల్ని 24 గంటలు చదివిస్తూ ఉండటం అనేది కూడా బ్యాడ్ థింగ్ అని నేను చెప్తాను ఖచ్చితంగా. ముందు వాళ్ళకి బయట జనాల్ని, బయట మనుషుల్ని, బయట లోకం చదవడం తెలిస్తే చదవటం అనేది పెద్ద థింగ్ కాదు. చదివినా చదవకపోయినా సక్సెస్ అవ్వచ్చు లైఫ్లో. ఒక వ్యాపారం చేసి సక్సెస్ అవ్వచ్చు, ఏదో ఒక పని చేసుకొని బతకొచ్చు. కానీ చదువే జీవితం, చదువుకుంటేనే జీవితం అనే మైండ్ సెట్ తోటి నాలాగా పొద్దుస్తమానం చదువుతూ స్కూల్ నుంచి రావడం, స్టడీకి వెళ్ళి రావడం, మళ్ళీ అదే స్ట్రెస్తో పడుకోవడం, అది ఒక కరెక్ట్ లైఫ్ అయితే కాదు. సో మీరు కానీ, మీ పిల్లలు కానీ, పెద్ద వయసు వాళ్ళని, చిన్న వయసు వాళ్ళు ఎవరు చూస్తున్నట్లయినా ఈ వీడియోని, పొద్దుస్తమానం చదవడం, స్ట్రెస్ తీసుకోవడం, నేను చదవాలి, చదివితేనే జీవితం, చదువు లేకపోతే లోకం లేదు, చదవకపోతే ఎందుకు పనికిరావు, ఇలాంటి మాటలు అనొద్దు, పిల్లలకి చెప్పొద్దు. అది కరెక్ట్ వే అని చెప్పి అలానే వెళ్ళమని రుద్దొద్దు. వాళ్ళకేం ఇంట్రెస్ట్ ఉంది, దేంట్లో అయితే వాళ్ళు బాగా వెళ్ళగలుగుతారు దాంట్లో వెళ్ళనివ్వండి. సక్సెస్ లేట్ అయినా వాళ్ళ మెంటల్ హెల్త్ కాపాడుకుంటూ వెళ్తారు, ఎప్పటికైనా హైయెస్ట్ రీచ్స్కి వెళ్తారు. అండ్ నేను పర్ఫెక్ట్ని, నన్ను చూసి ఫాలో అవ్వండి అని నేను అస్సలు చెప్పను. నేను పర్ఫెక్ట్ అయితే అసలు కాదండి. నేను ఒక ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడం కూడా తెలుసుకున్నాను. ఒకప్పుడు ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడం తెలియక జనాల నుంచి దాక్కొని ఉండడం, హైడ్ అయి ఉండడం, ఎవరైనా కనబడితే అప్పుడు సీఏ స్టార్ట్ చేసావుగా, ఏమైంది అని అడుగుతారు అని భయపడడం, ఇలాంటివన్నిటికి భయపడి హాస్టల్స్లో ఉంటూ ఎవరిని కలవకుండా, ఒక చుట్టాలింటికి వెళ్ళకుండా, ఒక అకేషన్కి వెళ్ళకుండా, అలా ఉండొద్దు. నేను 4 years టైం వేస్ట్ చేసి ఎవరేమనుకుంటారో అని భయపడుతూ అక్కడే కూర్చొని, నేను చదవలేకపోయినా కానీ మా మదర్ని మోసం చేసుకుంటూ, నేను చదవగలుగుతానేమో ట్రై చేద్దామని ఇంకా దాంట్లోనే కూర్చొని
ఆమెను నమ్మించాలని ట్రై చేసి బయట సొసైటీ నుంచి దూరంగా ఉండడానికి హాస్టల్స్లో అంతే ఉంటూ మనం కాలేజ్ డేస్లో స్కూల్ డేస్లో బెటర్గా పెర్ఫామ్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు అనమాట. ఓకే తను బాగా చదువుతుంది అని చెప్పేసి ఏమైంది అని అడుగుతుంటారు. దాని అర్థం వాళ్ళు మనల్ని డిగ్రేడ్ చేయాలని కాదు. ఇప్పుడు చుట్టాలు వీళ్ళందరూ అండి మనం బాగా చదివాము, స్కూల్ ఫస్ట్ కాలేజ్ ఫస్ట్ వచ్చాము, ఆబ్వియస్గా మన మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అమ్మాయి బాగా చదువుద్ది, బాగా హైయెస్ట్ రీచెస్కి వెళ్తుంది అని. అందుకని వాళ్ళు అడుగుతారు అని భయపడి మనం దాంకొని ఉండడం కరెక్ట్ కాదండి. ఎప్పుడైనా లైఫ్లో ఒక జాబ్ వస్తేనే లేదా ఒక కోర్స్లో సక్సెస్ అయితేనే లేదా ఒక జాబ్ చేస్తూ ఉంటేనే లైఫ్లో సక్సెస్ అయినట్టు కాదు. సోషల్గా అవాక్వర్డ్గా ఉండటం కూడా చాలా కష్టమైన థింగ్ అండి. ఎప్పుడైనా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్, నైబర్స్ అందరితో మంచిగా ఉండాలి, అందరితో కలిసి ఉండాలి. అంతేగాని ఎవరితో సంబంధం లేకుండా మన లైఫ్ మనమే అనుకుంటూ వెళ్ళి, నేను ఆ టైంలో చెప్పాను కదా 4 years అట్లా డిప్రెషన్లో ఉన్నాను అని చెప్పేసి. అప్పుడు ఏమైందంటే ఎటువంటి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఎవరికి నేను చెప్పుకోలేను కాబట్టి ఎప్పుడు ఫోను నేను ఇంకా అదే లోకం అండి. ఫోన్తోనే ఉండేదాన్ని. బయటికి రావడానికి టుక్ మీ ఇయర్స్ అని చెప్పాను కదా. ఎలా బయటకు వచ్చానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్ అండి. ట్రూ, మనకి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలన్నా, మన మెంటల్ హెల్త్ స్ట్రాంగ్ అవ్వాలన్నా, ఫిజికల్గా మనం దేంట్లో నుంచి అయినా మూవ్ అవ్వాలన్నా, ఏదైనా ఒక మంచి హార్ట్ బ్రేక్ అయ్యే సిచ్యువేషన్ నుంచి మీరు బయటికి రావాలి అంటే జిమ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నేను అందుకనే ప్రతి వీడియోలో అందరూ వెయిట్ లాస్ గురించి ఓన్లీ డైట్తోనే చెప్పండి, మేము ఎక్సర్సైజ్ చేయము అన్నా కానీ ఐఎమ్ పుషింగ్. నేను పర్ఫెక్ట్గా పెద్ద ట్రైనర్ని కాదు, బట్ ఈ 10 yearsలో నాకున్న నాలెడ్జ్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ టు బీ హూ ఐ యామ్. నేను ఎలా ఉంటానో అదే నేను బయటికి రిఫ్లెక్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పటిలాగా ఒకళ్ళకి ప్రూవ్ చేయాలని నా లైఫ్ని నేను దాంకొని భయపడుతూ ఉండాల్సినంత అవసరం నాకు లేదు. అండ్ నాకు అంత సపోర్ట్ ఇచ్చిందండి మా హస్బెండ్ కానీ మా మదర్ కానీ. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలా ఉండు, నువ్వు అలా బతుకు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు అంటే ఇప్పటికీ కూడా మా మదర్ కానీ మా పేరెంట్స్ కానీ మా హస్బెండ్ కానీ ఎప్పుడూ అనలేదు. ఇప్పటికీ మా వారికి నేను జాబ్ చేయటం ఇష్టం లేదు కాబట్టి నేను ఇంట్లో ఉండాను. అండ్ మీలో కొంతమంది మెసేజెస్ చేస్తున్నారు, జాబ్ చేయొచ్చు కదా, అదే నేను మా వారు ఇలా అన్నారు అని చెప్పేసి పాస్ట్లో వెయిట్ లాస్లో ఇలా మెసేజ్ అదే వీడియో చేశాను కదా, జాబ్ చేయొచ్చు కదా బంగారు, ఏమనుకోకు ఇలా అంటున్నానని అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయి చిన్నవాడండి, వాడిని వదిలేసి నేను జాబ్కి వెళ్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో మనకు తెలిసిందే. మా ఇంట్లో నేను, మా వారు, మా హస్బెండే ఉంటారు. ఎవరు చూసుకుంటారు? స్కూల్ నుంచి ఎవరు తెస్తారు? 3:30కి స్కూల్ అయిపోతుంది. ఏ జాబ్లో మనం 3:30కి ఇంటికి వచ్చేయగలుగుతాము? అండ్ ఫినాన్షియల్గా నాకు ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదండి. అంటే పెద్ద డైట్ ఫాలో అవ్వడానికి, పెద్ద రిచ్ లైఫ్ అనుభవించడానికి ప్రాబ్లం, కానీ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ బతకడానికి కావాల్సినంత మనీకి అయితే మాకు ఇబ్బంది ఏం లేదు. మా వారు బాగానే సంపాదిస్తున్నారు. నన్ను జీవితాంతం కూర్చోబెట్టి పెట్టగలిగినంత స్తోమత తనకుంది. జస్ట్ బికాస్ ఏదో అప్పుడు నేను డైట్ చేస్తాను అంటే అవి తేలేదు అని అంటే అది తన పర్సనల్ ఇంట్రెస్ట్ అండి. అందరూ ఒకటేలాగా ఉండాలని లేదు. నేను ఆ డిప్రెషన్ స్టేజ్లో నుంచి వచ్చి ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఇన్కార్పొరేట్ చేసుకోవడం వల్ల నేను బయటికి రాగలిగాను కాబట్టి నేను దానికి ఎడిక్ట్ అయ్యాను, మంచి హెల్దీ లైఫ్ స్టైల్కి. సో దట్ మంచి లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాను. అంతేగాని అందరికీ అదే అభిప్రాయం ఉండాలని లేదు కదా. ఇప్పుడు మీరైనా అంతే కదా, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు కానీ మంచి హెల్దీ లైఫ్ స్టైల్ని ఇన్కార్పొరేట్ చేసుకొని ఎక్సర్సైజ్ చేయాలని అనుకోరు ఎవరు. అది ఎవరి ఇండివిజువల్ ప్రయారిటీస్ వాళ్ళవి, ఎవరి ఇండివిజువల్ ఇంట్రెస్ట్ వాళ్ళది. సో ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది అని నేను మీకు చెప్పాను అంతే. ఇట్ డజంట్ మీన్ దట్ మీరు ఇప్పుడు కలిసి లేరా, విడాకులు తీసుకున్నారా, ఎందుకు కలిసి ఉండమండి? జస్ట్ డైట్లో ఫుడ్ లేదంటేనే దాంట్లో కలిసి ఉండకుండా పోతామా? అండ్ వన్ మోర్ థింగ్, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఎంత రిలేషన్ గట్టిగా ఉంటుంది అని అంటే ఏదో చిన్న డైట్ చేయని లేదని, చిన్న ఇదైందని, ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందని ఎవరు విడిపోరు. అండ్ ఏ వైఫ్ కూడా ఇలాంటి అబ్జర్వ్ వర్డ్స్ని తీసుకోలేదు. సో
త్వరగా కంక్లూజన్స్కి రావడం అండ్ ట్రై టు థింక్ బ్రాడ్ అండి. ప్రతి చిన్నదానికి కంక్లూజన్స్కి రావద్దు. ప్రతి చిన్న మాటని పట్టుకొని ఇట్లానా, మీ ఇంట్లో మీ వారేమనరా, డూ నేను ఎంత వాల్యూ ఇస్తానో తనకి మీకు తెలుసా, నేను తనకి ఎంత లవ్ ఇస్తానో తెలుసా. సో డోంట్ కమ్ టు జస్ట్ ఒక 10 minutes వీడియో చూసి నా లైఫ్ని నన్ను జడ్జ్ చేయాలని చూడొద్దు. అండ్ వన్ మోర్ థింగ్, సిఏ లాంటి టఫెస్ట్ కోర్స్లో నుంచి నేను బయటికి వచ్చి నా లైఫ్ని నేను ఇలా లీడ్ చేస్తున్నాను అంటే మీ కమెంట్స్ కానీ, మీరు పెట్టే కమెంట్స్ కానీ, మీలో కొంతమంది నన్ను డిగ్రేడ్ చేయాలని, కొన్ని క్వశ్చన్స్ అడగాలని, ఇండైరెక్ట్గా అడగాలని చూస్తున్నారే, నన్ను అవి ఏమాత్రం కూడా కిందకి చూసేలాగా చేయవు. అండ్ ఐఎమ్ మోర్ స్ట్రాంగర్ దాన్ వాట్ యూ థింక్. మీరు అనుకుంటున్నారేమో ఇలా పెడితే ఈ పిల్ల ఏం చేసిద్దో చూద్దాము, ఎంఐ వయసుకి ఏం చెప్తుందో చూద్దామని. ఐఎమ్ మోర్ స్ట్రాంగర్ దాన్ యూ థింక్. జస్ట్ మీ ముందు ఇలా వీడియో చేస్తున్నాను అంటే సాధారణమైన అమ్మాయి పెట్టినా పెద్ద రియాక్ట్ అవ్వదులే, ప్రతిదానికి రిప్లై ఇస్తుంది అని అంటే ఎవరు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉంటారో తెలియదండి. నా దాకా ఎవరైనా రీచ్ అయితే నేను వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలని ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఒకప్పుడు అలాంటి స్టేజెస్లో ఉండి నన్ను ఎవరైనా రిసీవ్ చేసుకొని నాతో మాట్లాడితే బాగుండు, నేను చెప్పేది అర్థం చేసుకుంటే బాగుండు అనుకునే సిచ్యువేషన్స్లో నేను ఒకప్పుడు ఉన్నాను. కాబట్టి నేను ప్రతి మెసేజ్కి రెస్పాండ్ అవుతున్నాను. ఇట్ డజంట్ మీన్ దట్ పర్సనల్ లైఫ్ని నేను వచ్చి సోషల్ మీడియాలో పెట్టట్లేదు. ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెడుతున్నాను. వెయిట్ లాస్కి అవ్వాలి అనుకునే వాళ్ళని మోటివేట్ చేయాలనుకుని నేను అలా పెట్టానే తప్ప ఇట్ డజంట్ మీన్ దట్ హీ ఈజ్ నాట్ లుకింగ్ గుడ్, హీ ఈజ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. హీ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వాల్యూ ఇస్తారు కాబట్టే నేను ఇంత బెటర్ ఉమెన్గా ఈరోజు నేను ఇంత బయట ఉన్నా, మీ ముందుకు వచ్చాను. అండ్ డోంట్ కమ్ టు కంక్లూజన్స్ క్విక్లీ. మీ అంతటా మీరు ఏవో ఊహించేసుకొని చెప్పేయొద్దు. ఇప్పుడు నాకు ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు హాఫ్ మెంబర్స్ నా పర్సనల్ లైఫ్లో, నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్, నాతో జిమ్కి వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు. కొన్ని మెసేజెస్ అవి కూడా ఉన్నాయి, నేను ఏ జిమ్కి వెళ్ళాను, ఆ జిమ్ ఓనర్ పేరేంటి, అవి కూడా ఉన్నాయి, చూడండి. అండ్ అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వన్ మోర్ థింగ్, ఇదే సిఏ కోర్స్ గురించి ఇంకా చెప్పండి అని అడుగుతున్నారు, ఇంకా చెప్పండి అని చెప్పేసి. ఏం లేదండి, మీకు పొటెన్షియల్ ఉంటే మీరు చదవగలుగుతామని మిమ్మల్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి. ఇఫ్ యూఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు గో త్రూ దట్ కోర్స్ వెళ్ళండి. అంతేగాని నేను ఫెయిల్యూర్ అయ్యాను కదా అని నన్ను చూసి ఆగిపోమంటున్నాను అని నేను అస్సలు చెప్పను. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మేము జస్ట్ పాస్ అయ్యే స్టూడెంట్, నేను చదవగలనా అని అనుకోవద్దు. జస్ట్ పాస్ అయ్యే స్టూడెంట్ అయినా డెడికేషన్తో చదివితే పాస్ అవుతారు. నాకంత పొటెన్షియల్ లేదు కాబట్టి నేను చదవలేకపోయాను. అండ్ ఆ హాస్టల్ లైఫ్ అదంతా నేను ఉండలేకపోయాను. అండ్ ఫుడ్ పాయిజన్ అవ్వడం, నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్కి, నాకున్న హార్మోన్ ఇంబ్యాలెన్స్కి ఆ లైఫ్ స్టైల్ నాకు సెట్ అవ్వలేదు. నేను ఓన్లీ ఒక మంచి హెల్తీ లైఫ్ స్టైల్లో మాత్రమే సెట్ అవ్వగలను. దట్స్ వై నేను ఇలాంటి లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకున్నాను. అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంతేగాని ఒక చిన్న పాయింట్ పట్టుకుని డోంట్ కమ్ టు కంక్లూజన్స్ అండ్ డోంట్ ట్రై టు ఇంటరాక్ట్ విత్ మీ విత్ దోస్ కంక్లూజన్స్ తీసుకోవడం ఇష్టం లేదు. బికాస్ ఎవరు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉంటారు. ఒక్కొక్కసారి ఈ మెసేజెస్ ఇవన్నీ ఏంటంటే మీరు ఒక ఉద్దేశంతో పెట్టినా నేను దాన్ని ఇంకో ఉద్దేశంతో తీసుకునే ఛాన్స్ ఉంటుంది. వర్కౌట్స్, ఇది నా లైఫ్ స్టైల్ అని చూపిస్తున్నాను కదా నేను మీతోటి. దాంట్లో నేను ఇంత పర్ఫెక్ట్గా ఉంటాను అని అయితే నేను మీతో చూపించనండి. వాట్ ఎవర్ ఇట్ మే బి పర్ఫెక్ట్, ఇట్ మే బి అన్పర్ఫెక్ట్, ఏదైనా నేను నా ట్రూనెస్ని నేను మీకు చూపించాలనుకుంటున్నా. వన్ మోర్ థింగ్, నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళకైతే నా ఇన్నర్ సెల్ఫ్ అనేది ఖచ్చితంగా అర్థమవుతుందండి. వాట్ ఎవర్ ఐఎమ్ షోయింగ్, వాట్ ఆర్ ద వర్డ్స్ ఐఎమ్ టాకింగ్, ఇట్ ఈస్ కమింగ్ డైరెక్ట్లీ రైట్ ఫ్రమ్ మై హార్ట్ అండ్ మై మైండ్. నా లైఫ్ స్టైల్ ఏంటి, నా ఆలోచన విధానం ఏంటి, అదే నా నోటి ద్వారా, మాటల ద్వారా బయటకు వస్తుంది. సో దట్ యూ కెన్ నో ఈజీలీ. మీరు జిమ్ ట్రైనరా, మీరు ఒక జిమ్ పెట్టేయచ్చుగా. ఆల్ దో సర్కాస్టిక్ థింగ్స్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, జిమ్ ట్రైనర్ అంటే జిమ్లో ట్రైన్ చేసే వాళ్ళనే జిమ్ ట్రైనర్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను నా ఓన్గా నా సెల్ఫ్కి నేను నా ట్రైనర్నే అండి. చాలామంది ఎఫర్ట్ చేయలేక జిమ్కి వెళ్ళలేని వాళ్ళకి ఇంట్లోనే ఏం చేయాలి అని, మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఉపయోగపడుతుందని మాత్రమే నేను వర్కౌట్ వీడియోస్ పెడుతున్నాను. కొంతమంది ఆ మోటివేషన్ని తెచ్చుకోలేరండి. దాన్ని నేను నా సెల్ఫ్గా రిప్రజెంట్ చేసి మోటివేట్ అవుతారని నేను చేస్తున్నాను లైవ్ వర్కౌట్ వీడియోస్ కానీ, ఇలా వర్కౌట్ వీడియోస్ కానీ. హోప్ యూ అండర్స్టాండ్ మీ. అండ్ వన్ మోర్ థింగ్, డిప్రెషన్ నుంచి ఎలా బయటకు వచ్చావు ఏంటి అని అంటే, ఆ 4 years గ్యాప్లో 80% నేను జిమ్ ద్వారా ఎలా అయితే బయటకు వచ్చానో అండ్ అర్థం చేసుకోలేదు. ఈవెన్ మై మదర్
అంటే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళు అర్థం చేసుకోలేరు. బట్ నేను బయటికి రాగలగటానికి నాకు ఒక మెంటల్ లైట్ అనేది ఒక లైటింగ్ అనేది మనకు కావాలి. ఆ లైట్ అనేది నాకు ఎవరి ద్వారా వచ్చింది అంటే 80% జిమ్ అయితే 20% త్రూ ఆర్మీ అండ్ వాట్ ఎవర్ ఐఎమ్ ఫాలోయింగ్ ద పీపుల్. నేను వాళ్ళని చాలా అడ్మైర్ చేస్తాను. ఏంటంటే కొన్ని టైమ్స్లో ఇప్పుడైతే వాళ్ళు చాలా పాపులర్ అయ్యి మీ ముందు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు, కానీ వెన్ ఐఎమ్ ఇన్ కాలేజ్, వెన్ ఐఎమ్ ఇన్ ద డిప్రెషన్ స్టేజ్, వాళ్ళు కొత్తగా అప్పుడప్పుడే ఎదుగుతున్నారు. దే ఆర్ వెరీ న్యూ అండ్ దే ఆర్ ఫేసింగ్ మెనీ ట్రోల్స్ అండి. వాళ్ళ ఏజ్ నా ఏజ్ దగ్గర ఇప్పుడు ఒకటేనండి. వాళ్ళు ఇప్పుడైతే సక్సెస్ అయ్యారు, కానీ అప్పట్లో పెద్ద సక్సెస్ఫుల్ పీపుల్ కాదు. వాళ్ళ ట్రూ సెల్ఫ్స్ని బయటపెట్టారు అన్నమాట. మేము ఇలా స్ట్రగుల్ అయ్యాము, ఇలా అయ్యాము, కానీ మేము ఇలా ఫేస్ చేస్తున్నాము అని వాళ్ళ బ్యాండ్ని వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఇంత డెవలప్ అవుతున్న క్రమంలో నేను వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. అంటే లైఫ్లో ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు అని నాకు ఒక త్రూ బీటీఎస్ ఆర్మీ అయ్యాను కాబట్టే నాకు తెలిసింది. అండ్ వాట్ ఎవర్ ఈ వ్లాగ్లో నేనేం ట్రై చేయాలని, నేనేం చెప్పాలని చూస్తున్నాను అని అంటే, నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ వీ డోంట్ నీడ్ టు బి పర్ఫెక్ట్ ఆల్ ద టైమ్స్. మనం పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. మనం మనలా ఉండి మన మెంటల్ హెల్త్ని మనం కాపాడుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్ఫెక్ట్గా ఉండాలని ట్రై చేసినట్లయితే నాకు చేత కాకపోయినా కానీ ఆ కోర్స్ చేయాలని 4 years నేను ట్రై చేస్తానే ఉన్నాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఏమొచ్చింది, నాకు మనీ వేస్ట్ అయినాయి, మా మదర్ని ఫేస్ చేయలేకపోయాను, సూసైడల్ థాట్స్ వచ్చినాయి. సూసైడ్ చేసుకుని ఉంటే మా మదర్కి నేను ఒక్కదాన్నే కూతుర్ని. తనకి ఇప్పుడున్న ధైర్యం ఉండేది కాదు. సెకండ్ థింగ్, మన పేరెంట్స్ మన దగ్గర నుంచి బయట వాళ్ళలాగా కొన్ని హోప్స్ పెట్టుకొని వాళ్ళు ఇంత స్టేజెస్కి రీచ్ అవ్వాలనే హోప్స్ కూడా ఉంటాయి. బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. మన ప్రాణాలకి సరితూగదండి అది. నువ్వు సక్సెస్ అవ్వకపోయినా పర్లేదు, నువ్వు జస్ట్ వాళ్ళ ముందు హ్యాపీగా బతుకుండు చాలు అనేదే ఒక తల్లిదండ్రి ప్రేమ. ఇన్ కేసు కాలేజ్ పీపుల్ కానీ నా వీడియోస్ చూసే వాళ్ళు నాకు ఆడియన్స్ ఏ పీపుల్ వాళ్ళు చూస్తారు అనేది కూడా కనిపిస్తుందండి. టీనేజర్స్ కూడా ఉన్నారు. నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, స్ట్రగుల్ వచ్చింది లేదా ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మీకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, చదవలేకపోతున్నారు, మార్క్స్ రావట్లేదు, ఏం కాదబ్బా, ఏం కాదు, చదవకపోయినా ఏం కాదు, మార్క్స్ రాకపోయినా ఏం కాదు, ఫీజు పే చేయకపోయినా ఏం కాదు, వదిలేసి వెళ్ళిపోండి, మూవ్ ఆన్ అవ్వండి. అంతేగాని సూసైడ్స్ చేసుకోవడం అలాంటివి చేయొద్దు. వైల్ ఐఎమ్ స్క్రోలింగ్ త్రూ ద ఫోన్, నేను ఒకటి చూశాను. చిన్న బాబు, టీనేజర్, మేబీ నారాయణ కాలేజ్, ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, అందరూ దూకేశాడు. అంత వయసులో బాబుతోటి ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు పేరెంట్స్. నువ్వు పెద్ద అయ్యి వాళ్ళని పోషిస్తావా లేదా తర్వాత సంగతి, నువ్వు వాళ్ళ కోసం ఇల్లులు కడతావా లేదా తర్వాత సంగతి. జస్ట్ నువ్వు బతికుండున్నట్లయితే వాళ్ళ పేదరికంలో వాళ్ళకు ఒక చెయ్యి అందించే తోడుండేవాడివి కదా. ఎందుకని సూసైడ్స్ చేసుకోవడం? నీకు ఇబ్బందే అనిపించింది, ఫీజు కట్టలేదని కాలేజ్ వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు, ఏమైంది, వదిలేసి గివప్ చేసి వెళ్ళిపో ఇంటికి. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేయొచ్చు, ఇంట్లో ఉండు, ప్రాబ్లం ఏంటి 1 year వేస్ట్ అయితే. మరి స్టడీస్ని కూడా అంత సీరియస్గా తీసుకోవద్దండి, అవసరం లేదు. బతకడానికి చాలా దారులు ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఒక్కటే దారి కాదు. ఆ అబ్బాయి గురించి చూస్తున్నప్పుడు నాకు కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. చిన్న బాబు ఎంత ప్రెషర్ అనుభవించి
నేబర్స్ దగ్గర నుంచి కానీ కొలీగ్స్ దగ్గర నుంచి కానీ ఎంత ప్రెజర్ అనుభవించి వెనక్కి వెళ్ళలేని పొజిషన్లో ఉన్నట్టయితే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకుంటాడు. అదే కాదండి, హౌస్ వైఫ్స్ అయినా, వైఫ్ అయినా, హస్బెండ్ అయినా, డాటర్ అయినా, సన్ అయినా, మదర్ అయినా, మదర్ ఇల్లా అయినా, ఫాదర్ అయినా, ఫాదర్ ఇల్లా అయినా, నేను ఒకటే చెప్తాను, ప్రతి సిట్యువేషన్కి ప్రతి దాన్ని ఫేస్ చేసేదానికి రెడీగా ఉండండి. అంత మెంటల్ హెల్త్ని పెంచుకోండి. అంతేగాని ప్రతిదానికి షాక్ అవ్వద్దు, నాకేంటి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి అని చెప్పి సూసైడ్స్ చేసుకునేదాకా వెళ్ళొద్దు. మనకున్న ఈ చిన్న లైఫ్ని మనకి వీలైనంత హ్యాపీగా బతకడానికి ట్రై చేయడమే సక్సెస్. అంతేగాని మీరేదో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పెద్ద జాబ్ చేసి, పెద్ద సంపాదించి, పెద్ద పెద్ద ఇల్లులు కట్టి నువ్వు ఎవరికి ప్రూవ్ చేసుకోవద్దబ్బా. నీ లైఫ్లో నువ్వు ఎంజాయ్ చేసి నీ హ్యాపీనెస్ నీకు నువ్వు ఇచ్చుకొని నీకు నువ్వు బతుకు, అది చాలు. ఎవరికి ప్రూవ్ చేసుకోవద్దు. అండ్ ఇలాంటి ప్రెజర్స్ని హార్ట్ దాకా తీసుకొని దయచేసి సూసైడ్స్ ఇలాంటివి చేసుకొని మీ పేరెంట్స్ని సింగిల్ చేసి వాళ్ళని వంట చేయొద్దు. మేబీ తను బతుకున్నట్లయితే ఆ ఒక్క సెకండ్ తన ఆలోచన తీసుకోకుండా బతికున్నట్లయితే రేపు ఎంత మంచి పొజిషన్లోకి వెళ్ళేవాడు. ఏమో చదవకపోతే నువ్వు మంచి బిజినెస్ స్టార్ట్ చేసేవాడు. మేము ఇప్పుడు బిజినెస్లు చేసిన రిచ్ పీపుల్ అందరూ పెద్ద పెద్ద స్టడీస్ చేసి వచ్చారు అనుకుంటున్నారా? చదివే లోకం అనుకుంటున్నారా? చదవకపోతే ఏమవుద్దు అనుకుంటున్నారా? అండ్ అమ్మాయిలు కూడా అండి, హాస్టల్స్లో ఉన్నట్లయితే, క్యాంపస్ హాస్టల్స్లో అట్లా చదవలేకపోతున్నట్లయితే, ఈ మెయిన్లీ నారాయణ ఇలాంటి కాలేజెస్లో చదువుతున్న పిల్లల కోసమే చెప్తున్నాను. శ్రీ చైతన్య, నారాయణ, మాస్టర్ మైండ్స్, సూపర్విజ్, వాట్ ఎవర్ ద కాలేజ్, మీరు ఎంత ఇన్వెస్ట్ చేసి ఆ కాలేజ్కి వెళ్ళినా కానీ చదవలేకపోయి ఉన్నట్లయితే, ఆర్ ఎల్స్ కష్టంగా ఉంది మీకు అక్కడ హాస్టల్లో ఉండటం, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయి, పిల్లలతోటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నారు, వారు మీతో బిహేవ్ చేసే వే మీకు నచ్చట్లేదు, మీరు ఎంతవరకు ట్రై చేసి చదవగలుగుతారో, మీకు ఎంత పొటెన్షియల్ ఉందో అంతవరకు ట్రై చేయండి. ఇన్ కేసు ట్రై చేయలేకపోతున్నారా, వెనక్కి వచ్చేసేయండి. ఏం కాదబ్బా, మీ పేరెంట్స్కి మీరు బతికి ఉండి మీరు వాళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే చాలు. ఇన్నోసెంట్ పీపుల్ అండి పేరెంట్స్. అంత మనీ ఇన్వెస్ట్ చేసి వాళ్ళ స్తోమతకు మించి మనల్ని చదివిస్తారు. ఎందుకని? రేపు మన ఫ్యూచర్ బాగుంటుందేమో అని. ఇన్ కేస్ చదవలేకపోతే ఏమైంది, డిప్రెషన్లో కూర్చొని అక్కడే టైం వేస్ట్ చేసుకోవద్దు. నాలాంటి చెత్త డెసిషన్ ఎవరు తీసుకోవద్దు. అక్కడే కూర్చొని ఇంకా ట్రై చేద్దాంలే అని పేరెంట్స్కి అబద్ధం చెప్తూ ఉండొద్దు. చదవలేకపోతే వెనక్కి వచ్చేసేయండి, హ్యాపీగా ఇంట్లోనే ఉండండి. చిన్న కాలేజెస్ ఉంటాయి మనందరి ఊర్లలో. ఆ చిన్న కాలేజెస్లో చదివి కూడా నా ఫ్రెండ్స్ అండి, ఈ ఒంగోలు పల్లెటూర్లలో డిగ్రీ, పీజీ, ఆ బీటెక్ చదివి కూడా ఇప్పుడు పెద్ద పెద్ద స్టేట్స్లో పెద్ద పెద్ద జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు నేను సోషల్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత అడిగిన సేమ్ నా 10th క్లాస్ ఫ్రెండ్స్ కొంతమంది యూఎస్లో సెటిల్ అయ్యి పెద్ద పెద్ద జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. అండ్ కొంతమంది పీపుల్ అండి మన లైఫ్లో ఉంటారు, మనం చదువుకునే స్టేజెస్లో మనం ఏం చేసినా ఓరవలేని వాళ్ళు, మనం చూసి కుళ్ళుకునే వాళ్ళు, మనం కొంచెం మంచి చదువుతుంటే సహించలేక మనల్ని డిగ్రేడ్ చేయాలని జీవితాంతం చూసిన వాళ్ళు. అలాంటి వాళ్ళని కూడా నేను ఇప్పుడు నా లైఫ్లో ఎలాంటి హీనమైన పొజిషన్స్లో ఉన్నారంటే, ఒకప్పుడు నన్ను చిన్న చూపు చూసిన వాళ్ళు, దే డోంట్ ఈవెన్ హ్యావ్ ది ఎబిలిటీ టు ఈట్ నార్మల్ రెగ్యులర్ ఫుడ్ తినే స్టెబిలిటీ లేని పూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. సో అలా డిగ్రేడ్ చేసే జనాలు ఉన్నారా, వాళ్ళని మీరు ఏది చేయని అవసరం లేదు. కాలమే సమాధానం చెప్తుంది. కర్మ విల్ రిటర్న్ బ్యాక్ టు దెమ్. వాళ్ళు ఏదైతే అలా చేయాలని చూస్తారో, అంటే నేను వాళ్ళ గురించి ఎవరి గురించి టార్గెట్ చేస్తున్నాను అనట్లేదు, బట్ దోస్ పీపుల్ విల్ నో బై సీయింగ్ దిస్ వీడియో. అండ్ వాళ్ళు నన్ను చాలా ఏడిపించాలని, నన్ను బాధ పెట్టాలని, నాకున్న ఆత్మ ధైర్యాన్ని కించపరచాలని చూసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ జీవితాలను ఇప్పుడు చూస్తుంటే నాకు ఎంత సిల్లీగా అనిపిస్తుందో తెలుసా. ఒకప్పుడు నన్ను ఎంత తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు, ఇల్లు లేదా మీకు, మీ మమ్మీ ఏం కొనిపించదా, మీకు అది లేదా ఇది లేదా అన్న వాళ్ళు ఇప్పుడు చూస్తే లేదా, ఏంటి పాపం ఇలా ఉంటున్నారా, ఏంటి అంత కష్టపడి ఇంత తక్కువ జీతం కోసం వాళ్ళు ఇంత కష్టపడుతున్నారా అంటే వీ కెన్ నో ఏంటి ఇలా ఉంటున్నారా. ఓ అయ్యో, ఒకప్పుడు వాళ్ళు మమ్మల్ని ఇంత తక్కువ చేసి మాట్లాడారే. అండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమండి. సో ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారంటే వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలని మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మీకు ఏది కావాలనిపిస్తే అది చేయండి. మీకు ఎలా ఉండాలనిపిస్తే జస్ట్ ద వే వి ఆర్. మనం ఎలా ఉండాలనుకుంటే అలానే ఉందాం, అంతేగాని ఒకరిని ప్రూవ్ చేసుకుంటూ ఉండొద్దు. హాస్టల్స్ లైఫ్లో కానీ కష్టంగా అనిపిస్తే అస్సలు ఉండొద్దు. జస్ట్ ఇంటికి వచ్చేసేయండి. చక్కగా పేరెంట్స్తోనే ఉంటూ, వాళ్ళ కళ్ళ ముందే ఉంటూ, చిన్న కాలేజెస్లో చదువుకున్నా కానీ బెటర్ ఫ్యూచర్ బెటర్. అంటే ఈ రోజుల్లో మనకి ఆన్లైన్ అనేది మన చేతుల్లో ఉందండి.
అండి. ఒకప్పటిలాగా మాలాగా అయితే కాదు కదా. ఆన్లైన్ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు ఈవెన్ ఇంట్లో ఉండి యూఎస్లో పెద్ద కోర్స్ కూడా చేసి పెద్ద స్టేజెస్కి వెళ్ళొచ్చు. అస్సలు డిమోటివేట్ అవ్వవద్దు. నేనేదో సీఏ చదవలేక ఇంట్లో ఉన్నాను కదా అని చెప్పి నన్ను చూసి మీరు మోటివేట్ అవ్వద్దు అసలు. ఐఎమ్ జస్ట్ ఏ ఫెయిల్యూర్. అండ్ ఈవెన్ నౌ నేను ఫెయిల్యూర్గా ఉండకుండా నేను సక్సెస్ అవ్వడానికి ఏం చేయగలను అది నేను చేస్తూనే ఉన్నాను. జాబ్ చేయొచ్చు కదా అని అంటున్నారు కదా. ఐఎమ్ ట్రైంగ్ టు డూ జాబ్ అండ్ ఐఎమ్ నాట్. ఇప్పుడు నేను హౌస్ వైఫ్గా ఉన్నందుకు కూడా నేనైతే సిగ్గుపడట్లేదు. ఎందుకు సిగ్గుపడాలండి? ఒక ఫ్యామిలీని నేను హౌస్ వైఫ్గా ఉంటూ నా కెరీర్ని పక్కన పెట్టేసి మనీని పక్కన పెట్టేసి నా ఫ్యామిలీని చక్కగా చూసుకుంటున్నాను. నా హస్బెండ్ డెసిషన్ని రెస్పెక్ట్ ఇచ్చి. ఎందుకంటే తనకి ఏంటంటే మా బాబుని బాగా చూసుకొని నువ్వు చాలు, నాకు నువ్వు డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు. తనకి ఎన్ని రోజులు అయితే మోరల్ సపోర్ట్ కావాలో అప్పటిదాకా నువ్వు చూసుకో, తర్వాత నీకు నచ్చింది నువ్వు చేసుకో అన్నాడు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మా హస్బెండ్ గురించి తప్పుగానే మాట్లాడుతున్నాం అంటే తప్పు కాదు. కొన్ని సిచ్యువేషన్లో తన ఆలోచనలు ఇలా ఉన్నాయి అని చెప్పాను అంతే. ఇట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ డిగ్రేడింగ్ హిమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయి అంత మంచి హస్బెండ్ కూడా ఎవరు ఉండరండి. ఎందుకంటే హీ నెవర్ ఆస్క్డ్ మీ టు గివ్ మనీ, హీ నెవర్ ఆస్క్డ్ మీ టు గో అండ్ డూ జాబ్, హీ నెవర్ ఆస్క్డ్ మీ. ఈ రోజుల్లో ఇళ్లలో వాళ్ళని జాబ్ చెయ్యి అండ్ ఇన్ ద సేమ్ ఇంట్లో పని మొత్తం చెయ్యి అనే భర్తలు కూడా చాలా మంది ఉన్నారు. బట్ మా వారు ఎప్పుడూ అలా అనలేదు. నువ్వు అంత స్ట్రెస్ తీసుకోవడం అవసరం ఏముంది? ఒక శాలరీతో ఉండగలం కదా, మనకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏం లేవు. ఇలా కొన్న దాంట్లో హ్యాపీగా ఉండడం మనకు తెలుసు కదా, ఇంకెందుకు ప్రాబ్లం ఎందుకు? మన బాబుని చక్కగా చూసుకుందాము. నీకు కావాల్సింది నువ్వు నీ టైంలో నువ్వు చేసుకో అండ్ ఫ్యామిలీని మంచిగా చూసుకుంటున్నావు. ఐఎమ్ హ్యాపీ విత్ దట్ అనే అంటున్నారు. బట్ నేను ఖాళీగా ఉండలేక ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి. మా మదర్ అంత కష్టపడి నన్ను చదివించినందుకు నేను తనకు కొంచెం ప్రూవ్ చేసుకోవాలి అని మా మదర్ మీద ఉన్న ఇష్టంతో అండ్ ఇన్ ద సేమ్ వే నా లైఫ్ని నా జీవితంలో నాకు నచ్చినట్లుగా బతకాలి అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఇప్పటికీ కొంచెం ట్రై చేస్తున్నాను. అంతేగాని it doesn't mean that I am degrading them. It doesn't mean, and don't come to conclusions. Everything is not what you see. మీరు 10 minutes వీడియో చూసి రిమైనింగ్ లైఫ్ మొత్తాన్ని ఊహించుకోవద్దు. డోంట్ బి టూ ఇన్నోసెంట్ యార్. ఎక్కడున్నారు మీరు? ఇంకా రోజులు ఎలా మారుతున్నాయి, ఎలా ఉంటున్నారు? అండ్ కొంతమంది మెసేజెస్ అండి చూస్తుంటే, వై పీపుల్ ఆర్ సో ఇన్నోసెంట్ ఈవెన్ ఇన్ దోస్ డేస్. ఇలాంటి రోజుల్లో కూడా ఇంత ఇన్నోసెంట్గా ఎందుకుంటున్నారు? అండ్ మెయిన్గా హౌస్ వైఫ్స్ అండి, ప్లీజ్ దయచేసి ఇన్నోసెంట్ మైండెడ్ పీపుల్గా అయితే ఉండొద్దు. ప్రతి దాని గురించి తెలుసుకోండి. డోంట్ బీ టూ షాక్డ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ యూ సీ ఆర్ వాట్ ఎవర్ యూ లిజన్. ఏదైనా విన్నా కానీ టూ షాక్ అవ్వద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ నవ్ డేస్. ఈ రోజుల్లో ఫోన్ చేతిలో ఉంది అని అంటే ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో, ఏ సెకండ్ ఎలా ఉంటుందో తెలియదు, ఎవరికి ఎలాంటి ఆలోచన వస్తుందో తెలీదు. సో బీ రెడీ ఫర్ వాట్ ఎవర్ ద సిట్యువేషన్. ఎలాంటి సిట్యువేషన్ అయినా ఫేస్ చేయడానికి ముందుగానే ఒక ఆలోచన పెట్టుకోండి. ఒక ప్లాన్ ఏ, ప్లాన్ బి అనేది పెట్టుకోండి. వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ ఇప్పుడు ఏదైనా అనుకోని సిట్యువేషన్ ఎదురైంది నీకు, ఒక ప్లాన్ ఏ ముందుగానే అనుకొని పెట్టుకో. ప్లాన్ ఏ కుదరదా, ప్లాన్ బి పెట్టుకో. ప్లాన్ బి కూడా కుదరదా, ప్లాన్ సి పెట్టుకో. అంతేగాని కూలిపోవద్దు. అక్కడే కూర్చొని ఎటు వెళ్ళలేని పొజిషన్లో అలానే ఉండొద్దు. బికాస్ మనం వీఆర్ going near to 30s. So we have to behave matured. We have to be matured and we have to behave matured. Not for your family, not for your parents. It is our responsibility to be matured at this age. And మన పిల్లల కోసం మనం చేయగలిగిన ఒకటే థింగ్ ఏంటి అని అంటే, నువ్వు హెల్దీగా ఉండి వాళ్ళ ముందు ప్రూవ్ చేసుకో నువ్వు స్ట్రాంగ్ అని. ఇట్ ఈస్ వెరీ ఎనఫ్. ద చైల్డ్ విల్ అడ్మైర్ యూ. దే విల్ ఇన్స్పైర్ బై సీయింగ్ యూ. అండ్ ఆల్సో దట్ మన పిల్లలకి మనమే నేర్చుకోవాలండి. అండ్ దయచేసి అసలు చాలామంది పిల్లల విషయంలో అండి ఓవర్ కేర్ చూసి, ఓవర్ ప్యాంపర్ చేసి, ఓవర్గా స్వీట్స్, వాళ్ళు ఏది అడిగితే అది చాక్లెట్స్, ఆయిల్ ఫుడ్, ఆ ఫుడ్, ఈ ఫుడ్, న్యూడిల్స్, వాళ్ళని చూసి వీళ్ళని చూసి పానీపూరి అడుగుతున్నారు. అలాంటివి ఇవ్వద్దబ్బా. ఎందుకంటే చిన్న పిల్లలకు కూడా ఇప్పుడు వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అడుగుతున్నారు. అమ్మా అసలు ఏంటి, అసలు పిల్లలకి ఈ ఏజ్లో వెయిట్ లాస్ ఫుడ్ ఏంటండి?
అసలు కనీసం వాళ్ళకి బోన్స్ కూడా ఫామ్ అయి ఉండవు కదా, ఇంకా రేపు వాళ్ళు ఎలా పెరుగుతారు? అండ్ ఈ ఏజ్లో మనం ఫాలో అయ్యే డైట్ ప్రతిదీ పిల్లలకు కూడా పెట్టొచ్చండి, ఏమీ కాదు. పిల్లలకి డైట్ ఫుడ్ అయినా పెట్టాలా అంటే వాళ్ళు సన్నగా అవ్వమంటావంటే నో, ఐఎమ్ నాట్ సేయింగ్ సన్నగా అవడం లావు కావడం ఉండదు. నేను ఎప్పుడైనా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వమంట. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు ఫాలో ఎనీ క్రాష్ డైట్స్ ఆర్ లిక్విడ్ డైట్స్, దట్ డైట్ డిడ్ డైట్ అదంతా వద్దు. ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వండి, అదే డైట్ మీ పిల్లలకి కూడా పెట్టండి. సో దట్ వాళ్ళు ఎక్కువగా ఒబేసిటీని రారు, ఎక్కువ సన్నగా కూడా ఉండదు. అండ్ ఎప్పుడైనా వెయిట్ గెయిన్ ఆర్ వెయిట్ లాస్ వాట్ ఎవర్ హెల్దీ అనేది మీకు పోర్షన్ కంట్రోల్ మీద ఉంటుంది. నువ్వు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నావా, అన్నీ బ్యాలెన్స్డ్గా తీసుకో, పోర్షన్స్ లెస్ చేయి, బట్ ప్రోటీన్ ఎక్కువ తీసుకో. అండ్ ఇన్ ద సేమ్ వే పిల్లలకి పోర్షన్ కంట్రోల్ చేయకుండా వాళ్ళు ఎంత తినగలిగితే అంత పెట్టండి. అండ్ దయచేసి కంక్లూజన్స్కి రావద్దు, నన్ను డిబేట్ చేయాలి, నన్ను కొంచెం ఏదో ఈ పిల్లని కించపరుద్దాము, ఈ పిల్లని కొంచెం బాధపడేలాగా చేద్దాము అని సిఏ కోర్స్ గురించి చెప్పు అని అనొద్దు. ఐఎమ్ నాట్ ఏ ఫెయిల్యూర్ ఎట్ ఆల్. ఆ కోర్స్ విషయంలో మాత్రమే ఫెయిల్యూర్. నేను లైఫ్లో నేను అస్సలు ఫెయిల్యూర్ కాదు. జస్ట్ బికాజ్ ఐఎమ్ ఏ హౌస్ వైఫ్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ ఏ ఫెయిల్యూర్. నేను ఒక లైఫ్ని అండ్ ఒక ఫ్యామిలీని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నాను. హౌ కెన్ ఐ బీ ఎ ఫెయిల్యూర్? ఎవరైనా వచ్చి నా ఫ్యామిలీని కానీ నన్ను కానీ ఏదైనా చేయగలిగితే వాళ్ళని డిఫెండ్ అయ్యే స్ట్రెంత్ నేను బిల్డ్ చేసుకుంటున్నాను. హౌ కెన్ ఐ బీ ఎ ఫెయిల్యూర్? అండ్ ఆల్సో మా పేరెంట్స్కి ఏదైనా మోరల్ సపోర్ట్ కానీ ఏదైనా హెల్ప్ కావాలి అంటే చేయగలిగే సిచ్యువేషన్లో రన్ చేయగలిగే, మా పేరెంట్స్ కోసం రన్ చేయగలిగే మెంటల్ హెల్త్తో నేను ఉన్నాను. హౌ కెన్ ఐ బీ ఎ ఫెయిల్యూర్? నేను ఫెయిల్యూర్ని కాదు. నన్ను డిగ్రేడ్ చేయాలని కానీ ట్రై చేయొద్దు. అండ్ ఐ డోంట్ ఈవెన్ కేర్ వాట్ ఎవర్ ద మెసేజెస్ ఐఎమ్ గెటింగ్. వాట్ ఎవర్ యు ఆర్ ట్రయింగ్ టు డూ, ఐ డోంట్ ఈవెన్ కేర్. నువ్వు నన్ను మంచిగా రిసీవ్ చేసుకోవాలని ట్రై చేస్తే నేను దానికి 2 రెట్లు ఎక్కువ రిసీవ్ చేసుకుంటా. ఇన్ కేస్ నువ్వు నన్ను ఏదైనా చేయాలి, ఇలాంటి మెసేజ్ పెట్టి పిల్లల్ని కొంచెం డిస్టర్బ్ చేద్దాము లేదా ఏదైనా అందాము అని ట్రై చేసినా కానీ నేను సోషల్ మీడియాలోకి ఒక స్టెప్ తీసుకునేదానికి 1 సెకండ్ ముందే ఐ నో హౌ స్ట్రాంగ్ ఐ యామ్, ఐ కెన్ యాక్సెప్ట్ ఆల్ దిస్ అనే స్టేజ్తోనే నేను బయటకు వచ్చా. ఇందాక నేను ఎమోషనల్ అయింది కూడా ఆల్ బికాస్ ఆఫ్ ది సిఎస్ స్ట్రెస్. ఆ టైంలో నేను డిప్రెషన్లో హోల్డ్ అయిన దాని గురించి మాత్రమే, కానీ నాట్ రైట్ నౌ. పాస్ట్లో జరిగిన కొన్ని థింగ్స్ నేను మీతో ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇదంతా మాకెందుకు చెప్తున్నావు, అనవసరమైన విషయం చెప్తున్నావు అనుకోవద్దండి. నేను చెప్పే ప్రతి విషయము లైఫ్లో అన్ని స్టేజెస్లో ఉండే వాళ్ళకి ఏదో ఒకటి ట్రిగర్ అవుద్ది, హెల్ప్ అవుద్ది అని. అండ్ నా మైండ్కి ఏది వచ్చిందో అది మొత్తం చెప్పేశాను, నేను చెప్పాలనుకున్నదే చెప్పేశాను. సిఏ కోర్స్తో అయిపోయినంత మాత్రాన పెద్దగా బాధపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. జస్ట్ మనీ పోయినాయి. ఆ మనీ వల్ల మా ఫినాన్షియల్ పొజిషన్ ఏమి ఇది అవ్వలేదు. మా మదర్ చెప్పాను కదా, మినిమలిస్టిక్ వే ఆఫ్ లివింగ్ ఫాలో అవుతాం మేము. ప్రతి దానికి వేరే వాళ్ళ ముందు గొప్పలకి పోము. అలాగని మా లైఫ్ని మేము లీడ్ చేసుకోవడానికి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వరకు మేము సెక్యూర్డ్గా ఉండడానికి మా లైఫ్ని మేము ఎలా లీడ్ చేసుకోవాలో మాకు ముందే ఒక ప్లాన్ అనేది ఉంటుంది. సో వీ నెవర్ హ్యావ్ ఎనీ స్ట్రగుల్స్, ఫినాన్షియల్ స్ట్రగుల్స్ కానీ రేపటి గురించి భయం అనేది ఉండదు. ఆల్ వీ డూ ఈస్ లివ్ ఏ హ్యాపీ లైఫ్ అండ్ డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్. అండ్ ఇంత పర్ఫెక్ట్గా ఉండాలి, అస్సలు టైం వేస్ట్ చేయకూడదు అనేం లేదండి. ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తాను. అలా ఒకరోజు నాకు ఏది చేయాలనిపించదా, వర్కౌట్ ఏది చేయనండి. ప్రశాంతంగా నాకు నచ్చింది తినేసి ఏదో ఒక కొరియన్ డ్రామాస్ చూస్తూ కూర్చుంటాం. ఈ కమ్యూనిటీ ద్వారా మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్నే కాదండి, మన హాబీస్ని కూడా ఇంటరాక్ట్ చేసుకోవచ్చు, మన హాబీస్ని కూడా ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. అండ్ దయచేసి నేను మాట్లాడిన వాటిలో ఏదైనా తప్పు ఉన్నట్లయితే మెసేజ్ చేయండి. ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఆల్ యూర్ సజెషన్స్. అదే చెప్తున్నాను, ప్రతి వీడియోలో అదే చెప్తానండి. ఎందుకంటే నాది పెద్ద ఏజ్ ఏం కాదు, నేను ఒకరికి సజెస్ట్ చేసే అంత ఏజ్లో లేను. జస్ట్ నేను నేర్చుకున్న దాన్ని మీకు ముందుకు చెప్తున్నాను అంతే. ఎందుకంటే వెయిట్ లాస్ అయ్యాను, చాలామంది వెయిట్ లాస్ అవ్వాలంటే స్ట్రగుల్ అవుతూ ఉంటారు, నేను షేర్ చేస్తున్నాను. జిమ్కి 10 years నుంచి వెళ్తున్న నాకు నాలెడ్జ్ ఉంది, అలాంటి వర్కౌట్స్ చేస్తే తగ్గుతారు. అసలు తగ్గాలంటే వర్కౌట్స్ చేయాలా లేదా అనేది ప్రతిదీ నాకున్న నాలెడ్జ్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇట్ ఈస్ ఏ ప్లాట్ఫామ్ త్రూ విచ్ వీ కెన్ కనెక్ట్ విత్ ఈచ్ అదర్. ఎప్పుడు ఒంటరిగా ఎవరితో మాట్లాడకుండా ఉండాల్సిన అవసరం లేదండి. వీ కెన్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. అండ్ నేను ఈ కొద్ది రోజుల జర్నీలో నాకు తెలిసింది ఏంటండి అంటే, ఉమెన్ రియల్లీ ఆర్ సూపర్ ఉమెన్ నవ్ డేస్ అండి. ఎంతమందితో ఇంటరాక్ట్ అవుతున్నానంటే, ఒకప్పటి రోజుల్లాగా అమ్మాయిలను చూసి అమ్మాయిలే కులుకుంటారు, ఆడదే శత్రువు అలా కాకుండా ఎంత మంచిగా రియాక్ట్ అవుతున్నారో తెలుసా. ఇంత పాజిటివిటీని పెట్టుకొని ఇలాంటి రోజుల్లో కూడా మనం డిప్రెస్ అవ్వాల్సిన అవసరమూ లేదు, ఒకరికి ప్రూవ్ చేసుకోవాల్సింది అని మనల్ని మనం మోసం చేసుకునే అవసరం లేదు. జస్ట్ ఓపెన్ యువర్ మైండ్ అండ్ బీ పాజిటివ్. మీరు ఏం చేయగలరో అదే చేయండి. చేయలేకపోతే ప్రశాంతంగా వెనక్కి వచ్చి
తక్కువ ఉన్న చిన్న బెస్ట్ ఆపర్చునిటీనే తీసుకోండి. మీ స్టామినా కంటే తక్కువ ఉన్నదే. దాంట్లో ఈజీగా వెళ్ళండి. అంతేగాని చెత్త డెసిషన్స్ అయితే తీసుకోవద్దండి. ప్లీజ్ దయచేసి చెత్త డెసిషన్స్ తీసుకోవద్దు. మీ మదర్ మిమ్మల్ని అన్ని నాళ్ళు కని, పెంచి ఎంత కష్టపడి మిమ్మల్ని పెంచుంటారు. ఎన్ని హోప్స్ పెట్టుకొని ఉంటారు. మీరు ఇలా జస్ట్ ఒక కోర్స్ చేయలేకపోయారు, ఇంటర్లో మార్క్స్ తెచ్చుకోలేకపోయారని సూసైడ్ చేసుకోవడం ఏంటండి? జస్ట్ డోంట్ టేక్ ఆల్ దట్ షిట్ ఇన్ టు యువర్ మైండ్ అండ్ బీ పాజిటివ్. బయటికి రండి. ఇన్ కేస్ మీకు అక్కడ ఉన్నప్పుడు హెడ్ఏక్గా, ఈ ఇష్యూగా అనిపించింది అనుకోండి, జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. బయటికి వెళ్ళండి. కొంచెం జస్ట్ టేక్ ఏ వాక్, టాక్ విత్ ఎనీ ఫ్రెండ్, టాక్ విత్ ఎనీ పర్సన్. ఈ ఆన్లైన్ వచ్చిన ఈ రోజుల్లో కూడా మీరు ఏదైనా ఎక్స్ప్రెస్ చేసుకుందాము అని అంటే రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరూ లేరండి. ప్రతిదానికి వేస్ ఉన్నాయి మీరు ఆలోచిస్తే. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఇదైతే ఒక పర్ఫెక్ట్ వ్లాగ్ అయితే కాదండి. నేను జస్ట్ నా మైండ్కి వచ్చింది నేను మీతో ఎక్స్ప్రెస్ చేశానంటే. ఏదర్ రైట్ ఆర్ రాంగ్ మీరు నన్ను జడ్జ్ చేయరు అనే ఉద్దేశంతో నేను మీ ముందుకు నేను ఎలా ఉంటానో అది నేను బయట పెడుతున్నానండి. దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. బై.